అందరికీ నమస్కారం. నేను నాగరాజు, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం దేశంలో 14 యూనివర్సిటీలని భారత ప్రభుత్వం అనుమతిస్తే అందులో 2 క్యాంపస్లని హైదరాబాద్ నగరంలో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిని ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి 1000 కోట్ల రూపాయలని తక్షణమే ఉస్మానియా కేటాయిస్తాం. ఉస్మానియాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీలకు కూడా నిధులు కేటాయిస్తాం, అభివృద్ధి చేస్తాం, ఖాళీలు భర్తీ చేస్తాం, ఉద్యోగాలు కల్పించేటటువంటి కోర్సులు తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అనే పేరుతోని ఒక యూనివర్సిటీని కొన్నింటిని ఇప్పుడు ప్రారంభించున్నారు. మరి విదేశీ యూనివర్సిటీలు ఎవరి కోసం? ఆన్లైన్లో కోర్సులు అందించే వాళ్ళు ఫిజికల్గా అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడతాయనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటా ఉంది. దీనివల్ల ఆ యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో ఆ విదేశీ యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే ఈ రాష్ట్ర విద్యార్థులకి వనగూరేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. పైగా లక్షల రూపాయల ఫీజులు, ఇతర ఇన్నోవేషన్ల పేరుతోని, ఇతర కోర్సుల పేరుతోని ఈ విద్యార్థులందరినీ చేర్చుకోవడం మొదలు పెడతారు. ఫలితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇప్పుడిప్పుడే ఉన్నత విద్యలకు వస్తున్నటువంటి విద్యార్థులకు కూడా అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి విదేశీ యూనివర్సిటీలకు వెళ్ళి ఇక్కడ వీళ్ళకి నిధులు కేటాయించాల్సిన అవసరం లేదనే ఒక భావన ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలను అనుమతించొద్దు. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలు తీసుకొచ్చే చర్యల్ని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడికి అనుమతించొద్దని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. సామాజిక న్యాయం కూడా అక్కడ అమలు చేయరు. రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సినటువంటి దక్కాల్సినటువంటి రిజర్వేషన్ కూడా దక్కే అవకాశం ఉండదు. లక్షల రూపాయల ఫీజులు ఉంటాయి. కాబట్టి ఈ రూపంలో ఈ రాష్ట్ర విద్యార్థి లోకానికి నష్టం జరిగేటటువంటి విదేశీ యూనివర్సిటీలని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా యూనివర్సిటీల మీద ప్రభుత్వం ఈ చర్యని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉద్యమాల్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.